వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని ఏమార్చాలని చూస్తుంది, ఎన్నో అబద్ధాలు చెప్తుంది, ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. దయచేసి వాళ్ళని నమ్మొద్దండి. 2021 సంవత్సరంలో ఎన్నికలు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు అమ్మగారి పార్టీ మీకెంతో మంచి గవర్నమెంట్ ఇస్తా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమార్చడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పారు, ఎన్నో విషయాలు మీకు ఇస్తామని చెప్పారు. 3 సంవత్సరాలైంది డిఎంకే గవర్నమెంట్ వచ్చి, కానీ జనాలకు ఏమీ చేయలేదు. అమ్మగారు మీకోసం ఇచ్చిన ఏ స్కీములు ఈ రోజు జరగడం లేదు. అమ్మగారు ఆడవాళ్ళ కోసం తాళికి 8 గ్రాముల బంగారం ఇచ్చారు, మీ ఇంటి పిల్లల కోసం ల్యాప్టాప్ ఇచ్చారు, 100 యూనిట్లు ఈబీ ఫ్రీగా ఇచ్చారు, పెన్షన్లంతా కరెక్ట్ గా ఇచ్చారు. మనమందరం సంతోషంగా బాగా నివసిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు అన్ని రేట్లు పెంచేశారు, ట్యాక్స్లన్నీ పెంచేశారు, అమ్మ ఇస్తా ఉన్న అన్ని స్కీమ్లు నిలిపేశారు. జనాల కోసం, ప్రజల కోసం, దేశం కోసం ఏమీ చేయలేదు. మళ్ళీ వస్తారు, ఏమారుస్తారు. కరోనా టైంలో మన అన్నగారు ఎడప్పాడి గారు మీకు ఎంతో సహాయం చేశారు, డబ్బులు ఇచ్చారు లాక్డౌన్ పీరియడ్ లో. అప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వండి అని మాట్లాడిన డిఎంకే గవర్నమెంట్ లో కరోనా టైంలో మీకేమిచ్చారు? ఏమీ ఇవ్వలేదు. పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఈ రోజు మనం తాగుతున్న పాల రేట్లు కూడా పెంచేశారు. అడిగితే ఈ పాలు తాగద్దండి, ఈ పాలు తాగండి అంటున్నారు. మనమేమి వాళ్ళ డబ్బుల్లో తాగుతున్నామా? మనం బ్రతకడం కోసం వాళ్ళు గెలిచి, వాళ్ళు గవర్నమెంట్లు ఫామ్ చేసి మనల్ని ఏమార్చి వాళ్ళు బ్రతుకుతున్నారు. మనల్ని బ్రతికించేదాని కోసం వాళ్ళు ఏమీ చేయడం లేదు. ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. మీకు రావాల్సిన హక్కులు, మీకోసం మాట్లాడే వాళ్ళు, మీకోసం పోరాడే వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే మీరు బాగుంటారు, ఈ దేశం బాగుంటుంది. వాళ్ళ కుటుంబాలని మాత్రమే పెంచాలనుకునే తిమోక లాంటి వాళ్ళని నమ్మొద్దండి. దయచేసి వచ్చే ఎన్నికల్లో ఏప్రిల్ 19వ తారీఖున మన అభ్యర్థి, గెలవబోయే అభ్యర్థి మన అన్న జయప్రకాష్ గారికి, అమ్మగారి గుర్తైన అన్న ఎడప్పాడి గారి గుర్తైన 2 ఆకుల గుర్తుకి ఓట్లేయండి. మనం బాగుండాలంటే డిఎంకే ఓడిపోవాలి. అమ్మని నమ్మితే భగవంతుడిని నమ్మినట్టు. డెఫినెట్ గా మనం అందరం బాగుంటాం. నా తెలుగుని మీరు అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. నా తెలుగుని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి, ఏప్రిల్ 19వ తేదీ நம்ம வேட்பாளர், வெற்றி வேட்பாளர், நம்ம அண்ணன் எடப்பாடி அவர்களின் ஆசை பெற்ற வேட்பாளர் சகோதரர் ஜெயபிரகாஷ் அவர்களுக்கு உங்க சின்னமான, அம்மாவின் சின்னமான, வெற்றியின் சின்னமான இரட்டை இலையில் வாக்களித்து மிகப்பெரிய வெற்றியை தாருங்கள்னு கேட்டு வாய்ப்புக்கு நன்றி கூடி. இந்த வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்தா ப்ளீஸ் லைக் அண்ட் ஷேர் பண்ணுங்க. மறக்காம எங்க சேனலை சப்ஸ்கிரைபும் பண்ணுங்க.